ఆ రోజు కూడా మేమిద్దరం భావమర్దలుగా ఉన్నామే తప్ప భార్యాభర్తలం కాలేకపోయాము. అప్పుడు ఈ విషయం చెప్తే మీరంతా బాధపడతారని చెప్పలేదత్తయ్య. ఎంత పనిచేసావమ్మా! ఇలాంటి విషయాలు ఎవరైనా దాచుకుంటారా? అప్పుడే చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. క్షమించండి అత్తయ్య. ఆ రోజు కాకపోతే తర్వాతైనా బావ నేను ఒకటవుతాం కదా. మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పలేదు. కానీ వాడి మాటలు చూస్తే అలా లేవు కదా. ఎప్పటికీ నిన్ను భార్యగా అంగీకరించినట్టే మాట్లాడుతున్నాడు. అసలు ఆ రోజు చెప్పిందంతా జాగ్రత్తగా వింటుంటే నా మాట వింటున్నాడనే అనుకున్నాను. కానీ విన్నట్టే విని నిన్ను దూరంగా పెడతాడని అనుకోలేదు. అత్తయ్య, ఇందులో బావ తప్పేమీ లేదు. తన పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వైదేహిని పెళ్లికి ముందే ప్రేమించాడు. ఆ ప్రేమ బలంగా ఉంది కాబట్టి నాకు దూరంగా ఉన్నాడు. నీతో అలా మాట్లాడాడు. అంతే బలమైన ప్రేమని నేను కూడా సంపాదించుకుంటే అప్పుడు నేనే కావాలని కోరుకుంటాడు కదత్తయ్య. నేను బావ ప్రేమని సంపాదించుకుంటాను. మీరెందుకు టెన్షన్ పడతారు? బావ ప్రేమని సంపాదించుకుంటావా? నా మీద నమ్మకం లేదా అత్తయ్య? వైదేహిని ప్రేమిస్తుంటే మళ్ళీ నన్నెలా ప్రేమిస్తాడనా? అదంతా నేను చూసుకుంటాను. బావ నన్ను ప్రేమించేలా చేసుకుని వారసుని కని మీకు అందించే బాధ్యత నాది. వినడానికి చాలా బాగుందమ్మా. కానీ జరుగుతుందా లేదా అనే అనుమానం. ఎందుకంటే దేవా మనసు మార్చటం అంత సులువు కాదు. సులువు కాదా? మగాడి మనసు మార్చడం టీవీ ఛానల్ మార్చినంత ఈజీ. నేను చూసుకుంటాను. వాడు రాముళ్లాంటి వాడమ్మా. వాళ్ల నాన్న మాట అస్సలు జవదాటడు. అలాంటిది ఈరోజు ఆయన మాటే కాదని వాడి మనసులో మాట ఖచ్చితంగా చెప్పేశాడు అంటే నీకోసం మారతాడంటే ఎలా నమ్మగలను? స్రవంతి, ఇక డోస్ పెంచు. అత్తయ్య, దశరథుడు రాముణ్ణి అడవిలోకి వెళ్ళిపోమంటే సులువుగా అంగీకరించి వెళ్ళిపోయాడు. కానీ అదే సీతని వదిలేయమంటే వదిలేస్తాడా? లేదు. సీతతో పాటు మరొకరిని చేసుకోమంటే ఒప్పేసుకునేవాడా? మీరు చేసింది కూడా అదే. అక్కడొక సీత ఉండగా బావ నన్నెలా అంగీకరిస్తాడు? నిజమే. కానీ సీత స్థానంలో నువ్వుండాలని కోరుకుంటున్నాను. వారసుణ్ణి నువ్వే ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది జరగని రోజున నేను ఎవ్వరిని క్షమించను. అత్తయ్య, ఆగండి. బావని మాత్రం ఏమీ అనొద్దు. ఇందులో బావ తప్పేమీ లేదత్తయ్య. నేను బావని మెల్లిగా మార్చుకుంటానత్తయ్య. మెల్లగా? ఎలాగో అలా మార్చుకునే పరిస్థితులు కావమ్మా ఇవి. అంతవరకు ఎదురు చూసే ఓపిక కూడా నాకు లేదు. ఏది ఎలా ఎవరితో మాట్లాడాలో ఇప్పుడు నాకు అర్థమైంది. మాట్లాడొస్తాను. అత్తయ్య, 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 పిచ్చి అత్తయ్య. ఏమీ అర్థం చేసుకోదు.
కానీ అన్నీ నాకు అనుకూలంగా చేస్తుంది. వైదేహి, నన్నంటే ఏదోలా మాయ చేశావు. అత్తయ్యే నేరుగా రంగంలోకి దిగింది. ఆవిడ్ని ఎలా ఎదుర్కొంటావో చూస్తాను. అత్తయ్య, ఏంటి ఇలా వచ్చారు? ఏం కావాలి? టీ ఏమైనా తీసుకుంటారా? ఉండండి 2 నిమిషాలు. అయ్యో, నేనేం కావాలని అడిగినా ఇస్తావా? అదేం ప్రశ్న అత్తయ్య? ఏం కావాలో అడగండి. కావాలి. ఈ ఇంటికి వారసుడు కావాలి. ఇస్తావా? అత్తయ్య, కానీ అది నీ నుంచి మాత్రం కాకూడదు వైదేహి. ఎందుకు వద్దంటున్నానో, నా మనసులో ఏముందో నీకంతా తెలుసు. మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి నువ్వు కాకపోతే నాకు వారసుణ్ణి ఇచ్చేవారు ఎవరని ఆలోచిస్తున్నావా? నా మేనకోడలు స్రవంతి. అది ఆశించి వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేయిస్తే అది చెడిపోవడానికి కారణం నువ్వని తెలిసింది. అసలేం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా కొడుకు నీ భర్తే కావచ్చు, కానీ నీకన్నా ముందు చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి జరిగిందని చెప్పాను కదా. నీతో పాటు సమానమైన హక్కులు స్రవంతికి కూడా ఉన్నాయని చెప్పాను కదా. మరి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అత్తయ్య, మీరు అనవసరంగా. ఇదిగో, ఈ అడ్డుపడడమే వద్దంటున్నాను. చెప్పేది పూర్తిగా విను. నేను అనవసరంగా ఏది అనడం లేదు. నువ్వు చేసిన దానికి అంటున్నాను. స్రవంతిని దేవాంశ్ భార్యగా అంగీకరించపోవడానికి నువ్వు కారణం కాదా? చెప్పు. నీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీకు ఈ ఇంటి కోడలుగా అన్ని హక్కులు ఉన్నాయి. కానీ నా మేనకోడలు ఈ ఇంటి కోడలుగా ఉండకూడదని నువ్వు నిర్ణయించుకుంటే మాత్రం నేను వేరే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకత్తయ్య నా మీద ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? నేను తల్లిని కాలేనా? మీకు మీకు నేను వారసునివ్వడానికి పనికిరానా? పనికి రావు. పనికి రావు. నువ్వు ఒక అనాథవి కాబట్టి.
నీ రక్తమేంటో, నీ కులమేమిటో, నీ గోత్రమేమిటో, నీ పుట్టు పూర్వోత్తరాలేంటో ఎవ్వరికీ తెలియదు. అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ మళ్ళీ చెప్తేనే గాని తృప్తిగా ఉండదా నీకు? మీ ఇద్దరికి పెళ్ళన్నప్పుడే ఒక అనాథ ఈ కుటుంబానికి వారసుడినిచ్చేది కాకూడదని నిన్నసలు నా కోడలుగానే స్వీకరించకూడదు అనుకున్నాను. కానీ ఎక్కడ నా కొడుకు నాకు దూరం అయిపోతాడేమోననే భయంతో ఒప్పుకున్నాను. అంతేగాని నువ్వు నాకు వారసుణ్ణి కనిపెడతావనే ఆశతో కాదు. ఇప్పుడు నువ్వు పిల్లల్ని కంటే వాళ్ళని వారసులుగా ఒప్పుకోవడం కాదు కదా. కనీసం కనీసం వాళ్ళని తాకను కూడా తాకను. అసలు అలాంటి పిల్లలే ఈ ఇంటికొస్తే నేనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. స్రవంతి దేవాంష్కి భార్యగా మాత్రమే ఉండాలి. వాళ్లే పిల్లల్ని కనివ్వాలి. పొర్రపాటున నువ్వు వాళ్ళకు అడ్డుపడినా నిన్ను క్షమించను. ఇది హెచ్చరిక అనుకుంటావో ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం. అంటే ఇక నా జీవితం ఇస్తేనా? ఆయన నన్నే సర్వస్వం అనుకున్నా, నేను మాత్రం ఈ ఇంటికి ఏమీ కానిదల్లే బతకాల్సిందేనా? నీతో పోటీ పడి గెలవలేనన్నావు కదా, అందుకే సరైన జోడీని ఏరికోరి మరీ నీ మీదకి పంపిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఢీ కొడతావో నేను చూస్తాను. ఏడవ్వే, బాగా ఏడు. నన్ను నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో అంతకంటే ఎక్కువ ఏడు. అప్పుడు కానీ నా కడుపు మంట చల్లారదు. Yeah, okay. I'll be there. Fine. కాఫీ తీసుకోండి. ఏమైంది వైదేహి? ఏమవుతుందండి? ఏం లేదు. ఇలా చూడు, బలవంతంగా నవ్వే నవ్వు పెదాల మీద మాత్రమే కనిపిస్తుంది, కానీ మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. నీ కళ్ళలో నవ్వు లేదు,
ఏదో బాధ తప్ప. ఏమైంది వైదేహి? అమ్మా నాన్నలకి నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నీకు సంతోషమే కదా? అయినా నిన్నంతా బాగానే ఉన్నావు కదా? మళ్ళీ ఏమైంది? మీకు మీకు నేను వారసుని ఇవ్వడానికి పనికిరానా? పనికి రావు. పనికి రావు. నువ్వు నువ్వు ఒక అనాథవి కాబట్టి. ఏం లేదండి, బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా. కూర్చో. ఏమైందో చెప్పు. ఏమీ లేదని చెప్తున్నాను కదండి. ఇలా బలవంతంగా నవ్వకు వైదేహి. అరే, ఏం లేదండి, నేను నిజంగానే నవ్వుతున్నాను. ఉమ్, నాకే బాధ లేదు. అవునా? దాన్ని స్మైల్ అంటారా? సరే, అబ్బా, దీన్ని కూడా స్మైల్ అంటారా? హ? అసలు స్మైల్ అంటే ఎలా ఉంటుందో నేను నీకు పరిచయం చేయనా? నిన్ను ఎలా నవ్వించాలో నాకు తెలుసు. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వేలా చేస్తాను. వద్దండి. అయ్యో. వద్దండి. అయ్యో. వద్దు. వద్దు. ఇది నిజమైన నవ్వంటే. చూడు ఇప్పుడెలా మొహం వెలిగిపోతుందో. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటే చాలు వైదేహి. ఆ నవ్వు చూస్తూ బతికేయచ్చు. రాత్రి అత్తయ్య అంత గట్టిగా చెప్పినా దీని బుద్ధి మాత్రం మారలేదు చూడు. వైదేహి
నీకొక విషయం తెలుసా? ఉదయాన్నే ఎక్సర్సైజులు యోగాలు చేయకపోయినా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చంట. అదేలా? ఎలా అంటే గులాబీ రేకుల కన్నా లేతగా ఉండే పెదాలున్న అమ్మాయిని కిస్ చేస్తే చాలంట ప్రతిరోజు. కాబట్టి నీ పెదాలు కూడా గులాబీ రేకులాగే ఉంటాయి. కాబట్టి 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 కాబట్టి